తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అందించింది రేవంత్ సర్కార్. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం లభించింది. దీంతో ఆర్టీసీలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే ఆర్టీసీకి కూడా దీనివల్ల లాభం చేకూరుతోంది. ఈ పథకం ప్రారంభించి 2 ఏళ్లు ముగిసిన క్రమంలో ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది. ఇకపై అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ సౌకర్యం ఉందని, భవిష్యత్తులో తీసుకురానున్న అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇందులో మార్పులు చేయనుంది. మహిళలకు ఒక స్మార్ట్ కార్డును అందించనుంది. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆధార్ కార్డు విషయంలో బస్సుల్లో మహిళలు, ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ కార్డు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. త్వరలోనే ఈ కార్డులను జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా ఈ స్మార్ట్ కార్డు ఉపయోగించి మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు. ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చాక దేవాలయాల సందర్శన పెరిగిందని చెబుతున్నారు. ఈ పథకం రియంబర్స్మెంట్ విధానంలో అమలవుతోంది. మహిళా ప్రయాణికులకు 0 టికెట్ ఇస్తూ వారి ప్రయాణ వివరాలను డేటాగా నమోదు చేస్తున్నారు. నెలకు ఎంతమంది మహిళలు ప్రయాణించారో, ఎంత ఖర్చయిందనే వివరాలు ప్రభుత్వానికి చేరుతున్నాయి. సగటున నెలకు దాదాపు 200 కోట్ల రూపాయల మేర ఈ ఉచిత ప్రయాణాల ఖర్చు ఉంటుందని అంచనా. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తోంది. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ సమయంలో ప్రతి మహిళా ప్రయాణికురాలికి గుర్తింపు కార్డు చూసి 0 టికెట్ జారీ చేయటం కండక్టర్లకు కత్తిమీద సాములా మారింది. 0 టికెట్ల జారీ ప్రక్రియ ఆలస్యం కావటం వల్ల బస్సు స్టాపింగ్ల వద్ద సమయం వృధా అవుతోంది. ఈ ఇబ్బందులను తొలగించి 0 టికెట్ స్థానంలో స్మార్ట్ కార్డుల పంపిణీ మొదలుపెట్టారు.